కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థని మేము 6 నెలల క్రితం స్థాపించుకోవడం జరిగింది. దాని ఆధ్వర్యంలో జూలై 2021 శని ఆదివారాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయింది. ఒక గ్లోబల్ విలేజ్ అనేది మనం అంటూ ఉన్నాం. ఈ సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే ఎక్కువగా మా యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సామాజిక వర్గం. వివిధ రంగాల్లో ఎక్కడికక్కడ కమ్మ సంఘాలు అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు మా వాళ్ళు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి తరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరమని భావించటం, దానిలో భాగంగా లైక్ మైండెడ్ కొందరు ముఖ్యులతోటి కలిసి దీన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసి దీని యొక్క బ్రోచర్ లాంచ్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్ ప్రపంచం నలుమూలలా ఈ యొక్క బ్రోచర్ సర్క్యులేట్ కావటం, కొన్ని వేల మంది దాన్ని స్పందించి ఇటువంటి వేదిక అవసరం ఉంది, మనకు అవసరం ఉంది అని చెప్పేసి అడగటం మమ్మల్ని ఎంకరేజింగ్గా మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంట్లో భాగంగా మేము వివిధ రంగాల నుంచి చెందిన ప్రముఖులని ఒక 1500 మందిని, ఫస్ట్ మేము 1200 మంది ఆహ్వానితుల్ని ఆహ్వానం మేరకు పిలుద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ స్పందన చూసి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దాదాపు 23 దేశాల నుంచి, భారతదేశ నలుమూలలో అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, దాంతోపాటు కమ్మ సంఘాల్లో పనిచేస్తున్న అధ్యక్ష కార్యదర్శులని మేము పిలుస్తున్నాం. ఈ యొక్క స్పందనని, ఈ యొక్క డిమాండ్ని చూసి దాని లోపలికి ఎంట్రీ మాకు కూడా పాసెస్ కావాలండి, మేము కూడా వస్తామని చెప్పేసి దాన్ని చూసి 1200 మందితో లిమిట్ చేద్దాం అనుకునే వాళ్ళము. అది 2000 సంఖ్యకి మేము పెంచుకోవటం జరిగింది. ముఖ్యంగా మీరు అడగొచ్చు, ప్రపంచమంతా అభివృద్ధి వైపు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న టైంలో, వేరే గ్రహాల మీద కూడా అన్వేషణ మొదలవుతున్న టైంలో ఇంకా ఈ యొక్క కులం సంఘాలు ఏమిటి, ఈ కులాల అవసరము, ఈ కులాల సంఘాలతోటి అవసరం ఏముంది అనేది అడగొచ్చు. మీరు అడగముందే నా అంతటా నేనే మీకు వివరణ ఇస్తా ఉన్నా. మేము నిష్కారణంగా కొన్ని వర్గాలతోటి, కొందరు నాయకులతోటి నిష్కారణంగా కమ్మ సామాజిక వర్గం మీద వేరే సామాజిక వర్గాల ప్రజలకి ఈర్ష్యా దేశాలు పెంచడానికి కొందరు ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతములయ్యారు.